మా ఇంట్లో రోజుకొక పంచాయతీ అవుతుంది. అది ఇల్లు కాదు, పెద్ద కోర్టు. ఈరోజు ఏమైందో తెలుసా? బాలు డైనింగ్ టేబుల్ని తీసి బోన్లా చేసి మా అత్తని అందులో నిల్చోబెట్టి పెద్ద రచ్చ చేశాడు. ఆ 17 లక్షలు ఇవ్వకపోతే మా అత్తని, నన్ను, మా ఆయన్ని ముగ్గురిని ఎన్నేసి మాట్లాడినాడో తెలీదు. నేను మా ఆయన తప్ప అందరూ బాలు కాసి నిలబడ్డారు అనేత అంటూ ఉంటాడు. ఈలోపు అన్నోన్ నెంబర్ ఎవరు అని చెప్పి ఫోన్ ఎత్తుతూ ఉంటాడు. హలో, ఎవరు, మీరెవరు అని రోహిణి అనేసరికి, మర్చిపోయావా, నేను మీ మలేసియా మామయ్యని అని అంటే, ఎవరు చెప్పండి అనేత అంటూ ఉంటుంది. నేనే మీ మలేసియా మామయ్యని, మర్చిపోయావా కళ్యాణి అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఒకసారిగా షాక్ అయి రోహిణి అయితే అలా ఉండిపోతూ ఉంటుంది. నువ్వు నేను కోమలో ఉన్నాను కదని ప్రశాంతంగా ఉన్నావు గల, ఇక్కడ నేను కోమలో నుంచి బయటకు వచ్చాను, నీకు ప్రశాంతత ఎలా ఉంటుంది మరి అనేది చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అయి రోహిణి అయితే భయపడుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్, ఎవరే మళ్ళీ వాడేనా అని అంటే, ఇక నువ్వు ఏం చేయలేవు, నేను అసలు చాలా టెన్షన్లో ఉన్నాను, నన్ను ఇరిటేట్ చేయకు అని రోహిణి అంటే, నేనేమి చేయను, నువ్వు మీ ఆయన్ని ఎలా మోసం చేసావో మీ ఆయనకి ఫోన్ చేసి చెప్తాను అని అయితే బెదిరిస్తూ ఉంటాడు. ఆ మాటలకి రోహిణి అయితే భయపడుతూ అలా చూస్తూ ఉంటుంది. నువ్వే ఇప్పుడు తర్వాత నీతో మాట్లాడుతాను, ఇప్పుడు నన్ను ఏం టెన్షన్ పెట్టుకు, నన్ను ఏం చేయకు అనేది అంటూ ఉంటుంది రోహిణి. ఆ మాటలకి నవ్వుతూ, నువ్వు నన్ను ఎంత మోసం చేసావు, అదంతటికీ నిన్ను ఏదో ఒక విధంగా ఇచ్చేసే తీరుతాను అనైతే రోహిణిని అయితే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. రోహిణి అయితే చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది.